హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుచే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు గోంగూర చికెన్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. టేస్ట్ ఎప్పుడు ఒకేసారి కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ బగారా రైస్లోకి, చపాతీలోకి, జీరా రైస్లోకి, బటర్ నాన్స్ దేనిలోకైనా బాగుంటుందండి. గోంగూర చికెన్ దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి నీట్గా వాష్ చేసుకున్న గోంగూరను తీసుకోండి, కాడలు లేకుండా తీసుకోండి. నెక్స్ట్ 5 నుంచి 6 మిర్చి వేసుకోండి. లో ఫ్లేమ్లో అవి కుక్ చేసుకోండి. ఈ గోంగూరలో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి, ప్రోటీన్. అండ్ ఇది తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, బ్లడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్స్ పట్టేసుకోండి. చల్లారేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం చెక్క, 2 లవంగాలు, 3 యాలకులు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు గోంగూర చల్లారిందండి. మిక్స్ పట్టేసుకోండి, పక్కకు పెట్టుకోండి, మెత్తగా మిక్స్ పట్టేసుకోండి. తినడం వల్ల మనకు హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. హెయిర్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకుందామండి. 2 టైమ్స్ నీట్గా సాల్ట్ అండ్ టర్మరిక్తో వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. 10 మినిట్స్ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. మన జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ టర్మరిక్ వేసేసుకొని చక్కగా కలిపేయండి. గోంగూరలో మనకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా, కారం అంతా పీసెస్కి పట్టేలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, కలిపేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, సమ్ కర్రీ లీవ్స్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోండి. అండ్ తగినంత వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ అయిపోయిందండి, ఒక 80% కుక్ అయింది. ఇప్పుడు మనము మిక్స్ పట్టేసుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసేసుకోండి. పేస్ట్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా నీట్గా కలిపేయండి. 2 మినిట్స్ ఒక లో టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ అయిపోయిందండి. కొంచెం కసూరి మేతి వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేయండి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా నేను చేసిన విధంగా కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. Don't forget to press the bell icon. Thank you for watching.